బాస్ చూస్తారా మీరు? చూస్తానండి. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్లో చూసినట్టయితే కామనర్స్ ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు. ఎవరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు అన్నట్టు కామనర్స్ అన్నారు కానీ మేము చూసినట్టయితే బిగ్ బాస్లో మాకు కామనర్స్ అని ఎక్కడ కనిపించలేదండి. జస్ట్ ఉండేది ఇద్దరు కామనర్స్. కామన్ పీపుల్కి ఛాన్స్ ఇస్తామని చెప్పి కేవలం ఇద్దరు మాత్రమే కామనర్స్. మిగతా వాళ్ళు కూడా కామనర్సే, కాకపోతే అంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చాలామంది. కామనర్ లోపలికి వెళ్ళాలంటే కష్టమైందో తెలిసిద్ది. కామనర్ కాదు, మిగతా వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్. మనం అనుకోవచ్చు వాళ్ళు యాక్టింగ్ కూడా చేయొచ్చు, ఫేమస్ అవ్వడం కోసం, ఫేమ్ కోసం యాక్టింగ్ కూడా చేయొచ్చు. కానీ కామన్ పీపుల్ అనే వాళ్ళు మాత్రం ఇద్దరే ఉన్నారు అక్కడ. మిగతా వాళ్ళంతా కూడా ఆల్రెడీ వాళ్ళ ఫేస్ చూసినట్టువే ఇన్ఫ్లుయెన్సర్స్. అలానే ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే మిగతా కొంచెం ఫేమస్ అయిన వాళ్ళే యాక్టర్స్ కూడా ఉన్నారన్నమాట. కామన్ అని అంటారు కానీ మీరేమో కామనర్స్ అని చెప్పారు, కానీ కామనర్స్ మాకు తక్కువగా అనిపిస్తున్నారు. అంటే మనం ఎలా అంటే ఇప్పుడు ఒక 10th క్లాస్ బోర్డు అని క్లాస్ బోర్డు అని చెప్పేసి పెడతాం, కాకపోతే అక్కడ యూకేజీ పిల్లలను పంపాము కదా, కాబట్టి 10th క్లాస్ వాళ్ళే వెళ్తారు. కామనర్స్ అని ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు కామనర్స్కి మాత్రం ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ టైం ఎలా ఉంటుందంటే కామనర్స్ అని చెప్పేస్తే ఎవరు ట్రై చేయరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు 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 కామనర్స్ అని చెప్పారు కానీ ఇవ్వట్లని చెప్పేసి. ఎందుకంటే కామన్ పీపుల్ని ఎందుకు ఈ సీజన్ చాలామంది చూస్తున్నారు, ఎందుకంటే కామన్ పీపుల్ వెళ్తే ఎలా ఉంటుందో లోపలికి పరిచయం చేద్దామని చెప్పేసి అనుకున్నారు కొత్త కాన్సెప్ట్తో. మాలాంటి అంటే బయట ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే కామన్ పీపుల్ వెళ్తున్నారా, అయ్యో ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీని పెంచారు బాగా. దానివల్ల ఎగబడి చూడడం మొదలు పెట్టారు జనాలు, అంటే మన కామన్ పీపుల్ ఎలా అని చెప్పేసి. కానీ అయితే బిగ్ బాస్లో ఇద్దరే కామనర్స్ ఉన్నారు అంటారు, ఆ ఇద్దరు ఎవరు? మన ఆర్మీ పర్సన్ ఒక అతను కళ్యాణం, ఇంకొక అతని పేరు నాకు పేరు అంతగా ఐడియా లేదు. పవన్. అతను అంటే ఒక కామన్ మ్యాన్గా కొంచెం తక్కువ పాపులారిటీతో కొంచెం అలా వెళ్ళిన హరీష్ తక్కువ పాపులారిటీ వెళ్ళినాడు. కానీ మేము చూసినట్టయితే మాకు నచ్చిన గేమ్ అయితే సుమన్ శెట్టి గారిది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఎలా చేస్తున్నారంటే ఒక న్యాచురాలిటీ అనేది తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు మేము కామన్ మ్యాన్నే సపోర్ట్ చేస్తాం, కాకపోతే మనోడు చెడ్డుడైనా మాకొద్దు, అవతలోడు మంచోడైనా మాకు ముద్దు. అంటే సుమన్ శెట్టి గారు బాగా మంచి యాక్టర్, ఆల్రెడీ ఫేమ్ ఉన్న వ్యక్తి, కానీ అతని గేమ్ ప్లే మాత్రం మొత్తం న్యాచురల్గా ఉంది, చాలా బాగా చక్కగా ఉంది అనమాట. ఎందుకంటే అతనికి మాకు సపోర్ట్ ఉంటుందని, అంటే అతనికి మాకు సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే అతన్ని బాగా అలరించాడు. మేము చిన్నప్పుడు కూడా చాలా సినిమాలు చూసాం ఆయన, యజ్ఞం కానీ, అటు చూస్తే బృందావన్ కాలనీ కానీ, జేఎం సినిమాలో కానీ చాలా సినిమాల్లో సుమన్ శెట్టి గారు ఉండడం వల్ల అంటే ఒక కామన్ మ్యాన్ మేము చూసినట్టు ఇప్పుడు ఉంది మాకైతే. సుమన్ శెట్టి గారి గేమ్ ప్లే కూడా చాలా బాగుంది, మేము అతనికి సపోర్ట్ చేస్తాం. ఓకే, కామన్ మ్యాన్ ఆర్మీ పర్సన్ కళ్యాణ్ అని అంటున్నారు, కానీ కళ్యాణ్ చూస్తే అటు రీతితో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళ పర్సనల్ అండి, దాని గురించి మనకేం తెలుసు. ఎందుకంటే లవ్ అనేది ఒకరు చెప్తే రాదు, పుడితే వస్తుంది అనమాట. కాబట్టి కరెక్ట్ అండి, చెప్తున్నారు కదా అని చెప్పేసి అవతలోడు వెళ్తేనే కదా వచ్చేది. అమ్మాయి ఇప్పుడు ఒకరు అట్రాక్ట్ చేస్తున్నారు, అది తప్పు కాదు. మనం అట్రాక్ట్ అవ్వడం మన తప్పు, అట్రాక్ట్ ఎవరైనా చేస్తారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెడు అలవాట్లు. ఇప్పుడు వైన్ షాప్ కనబడుతుంది, అక్కడికి వెళ్ళి తాగడం తప్పు, పెట్టడం తప్పు కాదు కదా. ఆ పెట్టే ఉంటుంది ఆల్రెడీ వైన్ షాప్ అనేది, అక్కడికి వెళ్ళినోడు తాగినోడు తాగుపోతుంటారు, కానీ అక్కడి నుంచి వెళ్ళేవాని అనరు కదా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఒక మనిషి మీద డిపెండ్ ఉంటుంది. అతడు అట్రాక్ట్ అయ్యాడా లేదా, అతని స్వభావం ఏంది, అతని బలహీనత ఏంటి. ఒక అమ్మాయి బలహీనత కావచ్చు, వైన్ బలహీనత కావచ్చు, ఏదైనా కావచ్చు, అతని బలహీనత అది అక్కడ దొరికేశాడు. అంటే అక్కడ లేదు, జనాలు వేసిన ఓట్ల వల్ల వీళ్ళు బయటకు వస్తున్నారు. జనాల షోనే బిగ్ బాస్ అనేది. జనాలు గట్టిగా ఉంటేనే నిలబడతారు, లేదంటే ఫట్టు. అన్న స్కూల్ ఒక చెప్తాను కూడా అన్న, ఒక సర్టెన్ ఏరియాకి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి అంటే బిగ్ బాస్ అనే కాదు, ఎక్కడికైనా ఒక సర్టెన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు 10 మంది ఉండే ప్లేస్లో ఎదర్ స్కూల్, కాలేజ్, గ్రౌండ్ ఏదైనా కానీ అక్కడ మనకు చాలా వ్యక్తులు పరిచయం అవుతారు. అక్కడ గెలుపు ఓటమి అనేది పక్కన పెడితే మనకు మనుషులు పరిచయం అయినప్పుడు వాళ్ళ వల్ల బంధాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి బంధాలు అనేవి మంచివి అయితే పర్లేదు, ఒక మంచి బంధం ఏర్పడింది అనుకో పర్లేదు, కానీ అదే బంధం మనం చెడగొట్టేలా ఉందంటే అది వద్దు. కాబట్టి బిగ్ బాస్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, చెప్పలేం కదా. అంటే నేను గేమ్లో మధ్యలో తనుజ గారికి ఒక ఇతని రామురాతోడు తీసుకున్నా సరే అవకాశం దొరకలే కదా, సో అందువల్ల. ఓకే, మీరు అన్నది కూడా కరెక్టే, కాకపోతే జరుగుతుంటాయి అప్పుడప్పుడు అలాంటివి, అది మనం చూస్తూ ఉండాలి. దానికి మన దగ్గర ఒక అస్త్రం ఉంది, ఏదో తెలుసు కదా. మీకు అది నచ్చకపోతే ఓటేయద్దు, చాలు. ఎవరైనా అంతే కదా జనాలకి. ఇప్పుడు నచ్చకపోతే ఓటేస్తావు, నచ్చితే ఓటేస్తావు, నచ్చకపోతే ఓటేయవు. ఓకే, ఇప్పుడు రేపు ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఒకటన్నా ఎలిమినేషన్ అయితే నేను చెప్పలేను, కానీ మాకైతే ఒకరే విన్నర్ మా మనసులో, సుమన్ శెట్టి గారు. తగ్గేదే లేదు సుమన్ శెట్టి గారి కోసం.